అసలు మతం అంటే ఏంటి మీకు తెలుసా? మతాల పట్ల ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో అయితే రాయండి. మనిషి కడుపున మతం పుట్టింది కానీ మతం కడుపున మనిషి పుట్టలేదు. అసలు మతం అంటే ఏమిటి? మతాల పేరుతో కొట్టుకు చావడమా మతం? స్వలాభాల కోసం మనిషిని విడదీయడమా మతం? ఏది మతం? మతాలలోని మంచితనాన్ని తీసుకొని మానవత్వంతో మనిషి ముందుకు సాగడమే మతం. మంచి చెడుల మధ్య మనిషి ఎలా బ్రతకాలో నిర్ణయించేది మతం. మతం అనేది మన మనసుకు సంబంధించిందే కానీ మనిషికి సంబంధించింది కాదు. మతిలేని మనుషులకు ఎతికి చేరువయ్యేలోపైన ఇలాంటివి అర్థమవుతాయో లేదో. నువ్వు మనిషివైతే నీలోనూ ఉంది మతం. అదే అతి పెద్ద మతం, మానవత్వం. దిస్ ఇస్ బాలమురళీకృష్ణ ఫ్రమ్ బాడ్సారి బాలు యూట్యూబ్ ఛానల్. నా గురించి చెప్పాలంటే నేనొక హిందూని, మరీ ముఖ్యంగా నేనొక భారతీయుణ్ణి. నా దేశంలో ఎన్నో మతాలు, మరెన్నో కులాలు. అయితేనే నా మతాన్ని నేను పాటిస్తూ పరమతాలను గౌరవించడంలో తప్పేముంది? ఇక్కడ కులమతాలకు దూరంగా లక్షలాది మంది భక్తులు ఒక్కటిగా జరుపుకునే అతి పెద్ద పండుగ ఇది. మనిషి యొక్క ఆశలు, ఆశయాలు, కోరికలే కాదు, మత సామరస్యానికి ప్రతీక ఈ రొట్టెల పండుగ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిది ఒక్కొక్క కథ. అయితేనే ప్రతి మనిషి మనసులో ఉన్న నమ్మకమే విభిన్న మతాల వారిని ఇక్కడ ఒక్కటిగా చేర్చింది. మతాలు వేరైనా, కులాలు వేరైనా, కుల మతాలకు అతీతంగా జరుపుకునే మన నెల్లూరు రొట్టెల పండుగలో మన ఈ అనగనగా ఒకరోజు మొహరం జియారత్ గంధ మహోత్సవం అంటే అందరికీ పెద్దగా పరిచయం ఉండొచ్చుకుపోని నెల్లూరు రొట్టెల పండుగ అంటే మాత్రం అందరికీ సుపరిచితమే. అలాంటి ఈ రొట్టెల పండుగకు దేశ విదేశాల నుంచి తరలి వచ్చిన భక్తులు నమ్మకమనే ఒక్క మాటతో 400 సంవత్సరాల చరిత్రను మన కళ్ళ ముందే పునరావృతం చేస్తుంటే అసలు ఈ రొట్టెల పండుగ ఎప్పుడు మొదలైంది? కుల మతాలకు అతీతంగా సర్వమత సమానత్వానికి ఒక నిదర్శనంగా ఈ రొట్టెల పండుగ ఎలా నిలిచిందో తెలుసుకోవాలనే ఒక చిన్న ప్రయత్నమే ఈ వీడియో. అండ్ వన్ థింగ్, ఈ రొట్టెల పండుగ గురించి ఒక మంచి వీడియో క్రియేట్ చేయడానికి అనుమతించిన డాక్టర్ సయ్యద్ సమీర్ హుస్సేని అంకుల్కి అయితే ప్రత్యేకంగా కృతజ్ఞతలు అయితే చెప్పాలి. యాక్చువల్లీ అంకుల్, మీ అనుభవాల్ని, మీ ఆలోచనల్ని మాతో పంచుకున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మీరు కానీ లేకపోతే ఈ వీడియో అంత మంచిగా అయితే వచ్చుండేదైతే కాదు. ఐ నో దట్. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. నా పేరు డాక్టర్ సయ్యద్ సమీర్ హుస్సేని. అదేవిధంగా ఏదైతే బారా షహీద్ దర్గా మన సింహపురి గడ్డ మీద ఉందో, ఈ దర్గా సింహపురి గడ్డ మీద ఉండడం నిజంగా సింహపురి ప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా మేమందరం కూడా భావిస్తాం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం భారతదేశంలో ఆంధ్ర వాళ్ళంటే తెలంగాణ వాళ్ళకు పడదు, తమిళనాడు వాళ్ళంటే కర్ణాటక వాళ్ళకు పడదు, అదేవిధంగా మహారాష్ట్ర అంటే గుజరాత్ వాళ్ళకు పడదు, బెంగాల్ వాళ్ళంటే ఢిల్లీ వాళ్ళకు పడదు. కులాల పేరు మీద, మతాల పేరు మీద, ప్రాంతాల వారీగా ఈరోజు భారతదేశంలో చాలా మంది విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే భారతదేశానికి సర్వమత సమానత్వం, అన్ని కులాలకు మతాలకు సమానంగా చూసే భారత రాజ్యాంగం ఉన్న ఈ భారతదేశానికి ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ రోజు ఉన్న పరిస్థితిలో భారతదేశంలో సర్వమత సమానత్వం సజీవంగా ఉంది. మత సామరస్యానికి చిహ్నంగా బారా షహీద్ దర్గా ఒక వేదిక లాగా ఉందని మేము గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఈరోజు మా నెల్లూరు పట్టణంలో ఉంది.
ఎందుకంటే ఏదైతే ఈ బారా షహీద్ దర్గాలో రొట్టెల పండుగ ఏదైతే జరుగుతుందో, రొట్టెల పండుగ అని చెప్తారు కదా, యాక్చువల్గా దాని పేరు వచ్చి మొహరం జియారత్. అది రొట్టెల పండుగ అని దానికి ఎందుకు పిలుస్తున్నామంటే ఈ మొహరం జియారత్కి వచ్చే జనాల్లో పబ్లిక్ ఎవరైతే వస్తారో దాంట్లో 100లో 60% హిందూ సోదరులు ఉంటారు. ఆ హిందూ సోదరిమణులు వాళ్ళు జియారత్ అని చెప్పడం వాళ్ళకు నాలుక తీరక్క ఆ రొట్టెలు మార్పిడి చేసుకునే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీన్ని రొట్టెల పండుగను నామకరణం చేశారు. ఇస్లాంలో మాకు 2 పండుగలు, ఒకటి రంజాన్, రెండోది బక్రీద్. 3వ పండుగ మాకు లేదు. అయినా కానీ మా హిందూ సోదరుల మనసు పెట్టడానికి పరమత సహనం, సర్వమత సమానత్వం అనేది ఇస్లాం ధర్మం మాకు నేర్పించింది. కాబట్టి సూఫీయిజం అంటే ఒక మతానికి ఇంకొక మతానికి, ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి కలిపే, ఆత్మలు కలిపే ప్రయత్నం చేసేది సూఫీలు. అటువంటి సూఫీల దర్గా, సూఫీలు అందులో షహీద్లు అంటే అమరులు. అటువంటి అమరుల దర్గా దగ్గర అందరూ కలిసిమెలిసి సర్వమత సమానత్వాన్ని చాటుతూ మనుషులంతా ఒకటే అనే నినాదంతో జరిగే ఈ కార్యక్రమం కాబట్టే దాన్ని రొట్టెల పండుగ అని వాళ్ళు నామకరణం చేసినా కానీ దాన్ని మేము సంతోషంగా రోటేంగి ఈద్ అని చెప్పి మనం చెప్పడం జరిగిందండి. అసలు ఈ బారాషాహి దర్గా ఎక్కడ ఉంది, ఈ దర్గా చరిత్ర ఏమిటి, మత సామరస్యానికి ప్రతీకగా ఈ దర్గా ఎలా నిలిచిందో తెలుసుకోవాలని ఉందా? పదండి తెలుసుకుందాం. నెల్లూరులో సర్వమత సమానత్వానికి వేదికలాగా ప్రతి ఒక్కరికి అన్నా తమ్ముల్లాగా జీవించే హక్కు ఉంది. మా మనుషులు కానీ కలిసిపోతే కులాలు మతాలు మా మధ్య తారతమ్యాలు తీసుకొని రావు అని చెప్పడానికి నిదర్శనం ఈ బారా షహీద్ దర్గా. అదేవిధంగా ఈ బారా షహీద్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 450 సంవత్సరాల ముందర వీళ్ళు మన నెల్లూరుకి చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన ఒక మతపరం అంటే వేరే హిందువులకు ముస్లింలకు కాదు, ముస్లింలలోనే ఎవరైతే ఎక్స్ట్రీమర్స్ ఉంటారో వాళ్ళతో వీళ్ళకి జరిగిన ఒక పోరాటంలో వీళ్ళందరూ కూడా అమరులు అవ్వడం జరిగింది. ఈ టీం ఒకటి 365 మంది వీళ్ళు వచ్చారు. సయ్యద్ మీర్జా అలీ బెగ్ తుర్క్మాన్ అంటే టర్కీ నుంచి వచ్చినాడు అనమాట. అతని సారథ్యంలో ఈ 12 మంది కమాండర్లు, అదేవిధంగా 365 మంది సోల్జర్స్ తో వాళ్ళు వస్తారనమాట. వచ్చి ఇస్లాం యొక్క గొప్పతనం, ఇస్లాంలో ఉన్న తీయదనం, ఇస్లాంలో ఉన్న మంచిని ప్రపంచానికి చాటుతూ బలవంతంగా ఎవరు కూడా ఇస్లాం ధర్మంలో ఎవరిని కూడా మీరు ఇస్లాంలో రండి అని చెప్పి బలవంతం పెట్టడానికి లేదు, దానికి ఇస్లాం అంగీకరించదని ప్రచారం వీళ్ళు చేసుకుంటూ వచ్చి ముస్లింలలో ఉన్న మతోన్మాదుల చేతిలో వీళ్ళు అమరులైనారు అనమాట. వీళ్ళు అమరులైన తర్వాత ఇదంతా కూడా ఒక అడవి ప్రాంతం లాగా ఉండేది. ఇప్పుడు 450 సంవత్సరాల ముందర అప్పటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ బారా షహీద్ దర్గాకి పక్కన ఉన్న సొన్నాల చెరువు ఏదైతే ఉందో దానికి కూతవేటు దూరంలో ఒక ధోబీ ఘాట్ ఉండేది అనమాట. ఆ రోజుల్లో మొదటి వాలాజా నవాబ్ యొక్క కూతురు యొక్క ఆరోగ్యం చెడిపోయి ఆమెకు స్కిన్కి సంబంధించిన ఒక డిసీజ్ వచ్చి ఆమె చాలా ఇబ్బంది పడుతూ ఉండేది అనమాట. వాలాజా నవాబ్ ఏంటంటే అతనికి ఉన్న సర్వస్వం, ధనాన్ని గినాన్ని వెచ్చించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులను, భూత వైద్యులను, ఖురాన్ నుంచి చూసే వాళ్ళని అందరి చేత కూడా ఆ బిడ్డ సంపూర్ణ ఆరోగ్యం కోసం అతను వైద్యం చేయించినా కానీ ఆమెకు నయం కాదనమాట. అయితే సంపూర్ణమైన ఆరోగ్యం అయితే ఆమెకు రాదు. అయితే అతను ఏం చేస్తాడంటే చాటింపు వేయిస్తాడు, దండోరా వేయిస్తాడు. నా కూతురి ఆరోగ్యం బాగలేదు, ఎవరైనా నా కూతురికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించే విధంగా వైద్యం కానీ చేస్తే, లేదా ఆ భగవంతుడి దగ్గర, అల్లా దగ్గర దువా చేసి ఆమెకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కానీ తిరిగి ఇప్పించగలిగితే వాళ్ళు ఎంత అడుగుతారో అంత ధనం ఇస్తానని చెప్పి అతను చాటింపు వేయించడం జరుగుతుంది. ఎవరైతే ఈ రజక సోదరులు ఉన్నారో వీళ్ళ ధోబిఘాట్ దగ్గర బట్టలు ఉతుక్కున్న తర్వాత ఆ బట్టలను ఆరబెట్టడానికి ఈ గట్టుల మీద వేసుకునే వాళ్ళు అనమాట. మంచి ఎండాకాలం అది. ఆ ఎండాకాలంలో బట్టలను ఆరబెట్టిన తర్వాత ఈ రజక సోదరుడు వాళ్ళ సతీమణి ఇద్దరు కూడా ఒక చెట్టు కింద చల్లంగా ఉంటే పండుకుంటారు. వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది. నిద్రలో రజక సోదరుడు యొక్క సతీమణికి ఒక కళ పడుతుంది అనమాట. వాలాజా నవాబ్ కూతురు ఆరోగ్యం చెడిపోయి ఉంది, ఆమెకు సంపూర్ణమైన ఆరోగ్యం కావాలంటే ఆ చెరువు గట్ట మీద ఇక్కడ ఉన్న పొదల్లో 12 సమాధులు ఉన్నాయి. ఆ సమాధుల దగ్గర పోయి ఆ సమాధుల దగ్గర ఉన్న మట్టిని తీసుకొని పోయి ఆమె శరీరానికి లేపనం కానీ చేస్తే ఆమెకు సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది అని చెప్పి ఆమె కలబడుతుంది. ఆమె నిద్రలో నుంచి లేచి తన భర్తకు లేపి ఈ విధంగా నాకు కలబడింది, నాకేదో భయంగా ఉందని చెప్పి ఆమె చెప్పడం జరుగుతుంది. చెప్పిన తర్వాత వాళ్ళిద్దరు కూడా ధైర్యం చేసి ఇక్కడికి వస్తారు, ఈ పొదల్లో నుంచి వస్తారు. వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కలంతా చెట్లు పొదలు ఉండేవి అనమాట. ఈ చెట్లు పొదల్లో ఒక 2-3 పులులు ఏంటంటే తమ
తోకతో ఈ సమాధుల మీద ఉన్న ఈ చెత్త చెదారం ఎండు ఆకులు ఉన్నాయి కదా, వాటిని క్లీన్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక దివ్యమైన వెలుతురు ఉంటది అనమాట. అది చూసుకొని వాళ్ళు భయపడిపోయి ఇక్కడ నుంచి పారిపోయి ఊర్లోకి వెళ్ళిపోతారు. ఊర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ వాళ్ళు ఏదైతే వాళ్ళకు పడిన కళ, వాళ్ళు చూసిన సన్నివేశం అక్కడ వివరిస్తారనమాట. ఈ మాట వాలాజా నవాబ్కు చేరుతుంది. వాలాజా నవాబ్కు చేరగానే వాలాజా నవాబ్ గారు ఏం చెప్తారంటే, మీరు వెంటనే ఆ సమాధుల దగ్గర ఉన్న మట్టిని తీసుకొని ఇవ్వండి, దాంట్లో ఏం ఉంటుందో, ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో ఎవరికి తెలియదు, అది కానీ వస్తే నా బిడ్డకు ఏదైనా ఆరోగ్యం వస్తుందేమో అని చెప్పి ఆ మట్టి తెప్పించుకొని తన కూతురి యొక్క శరీరాన్ని లేపనం చేయడం జరుగుతుంది. లేపనం చేసిన తర్వాత ఒక్క రోజులో ఆమె సంపూర్ణమైన ఆరోగ్యాన్ని సత్కరించుకుంటది. అప్పుడు వాలాజా నవాబు తన కూతురు తన ఫ్యామిలీని తీసుకొని ఈ బారా షహీద్లను దర్శించుకోవడానికి అక్కడి నుంచి అతను బయలుదేరతాడు. పాత రోజుల్లో ఓల్డెన్ డేస్ లో ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలంటే వాళ్ళకు ఆ సమయానికి ఒక రోజా 2 రోజుల 10 రోజుల ఎంత సమయం పడుతుందో ఆ సమయానికి సరిపడే ఆహారాన్ని తయారు చేసుకొని వెళ్ళేవాళ్ళు. వీళ్ళు కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి వాలాజాకు వెళ్ళడానికి 10 రోజుల సమయం పడుతుంది కాబట్టి 10 రోజుల ఆహారాన్ని వాళ్ళు తయారు చేసుకొని వచ్చేస్తారు. వాలాజా నవాబు వాళ్ళ కూతురు వాళ్ళ ఫ్యామిలీతో ఈ బారా షహీద్ దర్గాకు వస్తున్నాడన్న మాట దావనం లాగా వ్యాప్తి చెంది చుట్టుపక్కల ఉన్న జనాలందరూ కూడా వాలాజా నవాబ్ కూతుర్ని ఈ 12 సమాధులను చూడడానికి ఇక్కడికి వచ్చేస్తారు. మంచి ఎండాకాలం. సరే, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వాలాజా నవాబ్ కూతుర్ని అందరినీ చూసుకున్న తర్వాత మిట్ట మధ్యాహ్నం ఆకలి సమయం. ఆ సోల్జర్స్ ఏంటంటే ఆ రొట్టెలు తింటుంటే వీళ్ళు కూడా ఆకలికి వాళ్ళ దగ్గర పోయి రొట్టెలు అడగడం స్టార్ట్ చేస్తారు. అయితే వాళ్ళు తెచ్చుకున్న ఆహారం చాలా కొద్దిగా ఉంటది, జనాలు చూస్తే వేల సంఖ్యలో ఉంటారు. అప్పుడు వాళ్ళు పోయి నవాబ్ దగ్గర, అయ్యా మేము తింటుంటే పబ్లిక్ కూడా వచ్చి మా దగ్గర రొట్టె అడుగుతుంది, మేము ఏళ్ళ నుంచి ఇవ్వాలా అని చెప్తే అతను ఏం చెప్తాడంటే, 10 మంది ఆహారం ఒకటి తినలేడు, ఒకటి ఆహారాన్ని 10 మంది పంచుకోవచ్చు, మీరు అల్లా పేరు తీసుకొని ఆ రొట్టెను హార్డ్ అయిపోయి ఉంటుంది అనమాట, ఆ నీళ్లలో అల్లా పేరు తీసుకొని ముంచి ముక్కలు చేసి తలా కొద్దికి ఇవ్వండి అని చెప్పి ఆ నవాబ్ చెప్పిన తర్వాత ఆ సోల్జర్స్ అందరు కూడా చెరువులో పోయి అల్లా పేరు తీసుకొని ఆ రొట్టెల్ని ముక్కలు చేసి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి కడుపు నిండిపోతుంది, కానీ ఆ రొట్టెలు అలాగే మిగిలిపోతాయి. అప్పటి నుంచి ఏదైనా కోరిక మనసులో పెట్టుకొని స్వర్ణాల చెరువులో పోయి అల్లా పేరుతో మనం ఆ కోరికను దాన్ని కోరుకుంటే తప్పకుండా అల్లా సుబ్హానహు వ తఆలా దాన్ని తీరుస్తున్నాడు. 450 సంవత్సరాల నుంచి దినదిన అభివృద్ధి చెందుతూ ఈ సంవత్సరం 5,000 మంది వస్తే నెక్స్ట్ ఇయర్ 10,000, నెక్స్ట్ ఇయర్ 20,000, అలాగా ఈ రోజు 40 నుంచి 50 లక్షల మంది 1 వీక్ లో వచ్చే పరిస్థితి ఈ రోజు బారా షహీద్ దర్గాలో కలిగి ఉందండి. ఒక హిందువునైన నేను నా మతాన్ని నేను పాటిస్తూ పరమత సహనంతో ఎదుటి మతాలను గౌరవించడం కోసం అల్లాహు అక్బర్ అనగలను. మన సోదరులు జై శ్రీరామ్ అని అనగలరా? సమాజంలో తల్లిదండ్రుల ఆజ్ఞను ఏ విధంగా పాటించాలా, ఒకే స్త్రీతో ఏ విధంగా జీవితం గడపాలా, ఎవరికి ఇబ్బంది పెట్టకుండా రామరాజ్యాన్ని ఏ విధంగా నడపాలా అనేది ప్రపంచానికి ప్రళయం దాకా చాటిన మహోన్నతమైన వ్యక్తి శ్రీరామచంద్రుడు. మనం చంద్రబాబు నాయుడు జిందాబాద్, నరేంద్ర మోడీ జిందాబాద్, లలిత్ మోడీ జిందాబాద్, ఆయన జిందాబాద్, వాడిని జిందాబాద్, ఈడు జిందాబాద్ అంటాం కదా. ఒక మర్యాద పురుషోత్తముడికి మనము జై శ్రీరామ్ అని చెప్పడంలో తప్పేం లేదు. మీరు ఒక్కసారి చెప్తే 100 సార్లు మేము చెప్తాం. మీరు ప్రేమతో మా వైపు చూడండి, మీరు అసహ్యంగా ముస్లింల వైపు చూడబాకండి. ప్రేమతో మీరు ఒక్కసారి మాకు కౌగిలించుకోండి. 100 సార్లు మిమ్మల్ని కౌగిలించుకొని నెత్తి మీద పెట్టుకోవడానికి ముస్లిం సమాజం సిద్ధంగా ఉంది. శ్రీరామచంద్రుడు మీ పేటెంట్ కాదు, శ్రీరామచంద్రుడు మీ పెద్దోళ్ళ ఆస్తి కాదు, శ్రీరామచంద్రుడు హిందువులు తీసుకొని వచ్చిన వాళ్ళ గుప్త నిధి కాదు. శ్రీరామచంద్రుడు హిందువులకే కాదు, యూనివర్సల్. మీరు ఆల్రెడీ ఒక శ్రీరామచంద్రుడే కాదు, గాలి దేవుడు, వాన దేవుడు, భూదేవి, సూర్యదేవుడు, చంద్రదేవుడు అని చెప్తున్నారు కదా. వాళ్ళు హిందువులకే కాదు, సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుళ్ళు వాళ్ళు. హిందువులకే గాని అయితే సూర్యరశ్మి మీకు ఇచ్చి మాకు చీకట్లు పెట్టేయాలా, గాలి దేవుడు మీ దేవుడు గాని అయితే మీకు ఒక్కడికి ఆక్సిజన్ ఇచ్చి మాకు కార్బన్ డైఆక్సైడ్ ఇవ్వాలా. వాళ్ళు అలా చేయటం లేదు. పొట్టలు పెంచుకోవడానికి, సమాజాన్ని భ్రష్ట పట్టించడానికి, ముక్కలు చెక్కలు చేయడానికి మీలాంటి మాలాంటి దుష్టులు చేసే దుష్ప్రచారం తప్ప అదైతే దాంట్లో మీరు అల్లాహు అక్బర్ చెప్పండి, ఇన్షాల్లా చెప్పండి, చెప్పకపోండి. మేమైతే మా హిందూ సోదరుల మనసులను బాధ పెట్టము, వాళ్ళ మనోభావాలను గౌరవిస్తాము. ఖచ్చితంగా ఒకసారి కాదు 100 సార్లు అయినా జై శ్రీరామ్ అని చెప్తాం, దాంట్లో తప్పేం లేదండి. ఓకే, ఇప్పటి వరకు మీరు బారా షాహీ దర్గా యొక్క చరిత్రను, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ రొట్టెల పండుగ యొక్క చరిత్రను తెలుసుకున్నారు. మరి స్వర్ణాల చెరువు వద్ద రొట్టెల మార్పిడిని, అక్కడ భక్తుల యొక్క కోలాహలాలను
మీకు చూపించాలిగా. వచ్చండి మరి. నా పేరు శ్రీనాథ్, నేనైతే నెల్లూరు అండి మాది. నేనైతే లోకల్ బాయ్. ఇక్కడ మాది వచ్చేసి సౌత్ మాపూర్ విలేజ్. ఇక్కడికైతే నేను చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం అయితే ఈ రొట్టెల పండుగ అయితే వస్తాను. చాలా బాగా అయితే మనకి ఇక్కడ ఈ అంబియన్స్ అంతా కూడా చూడొచ్చు. ఎక్కడ చూసినా మనకు రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా దేశం మొత్తం మీద దేశవ్యాప్తంగా అయితే మనకు ఇక్కడికి భక్తులు అనే వాళ్ళు వస్తూ ఉంటారు. మన బారా సాహిద్ దర్గాలో మన సింహపురి గడ్డ మీద ఒక మంచి ఫెస్టివల్ అని చెప్పొచ్చేది. ఇక్కడ ఎందుకంటే కుల మతాలకు అతీతంగా మనకు కులం మతాలకు సంబంధం లేకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎంతో ప్రశాంతంగా హ్యాపీగా వచ్చేసి వాళ్ళ కోరికలను కోరుకొని ఇక్కడ రోటీలు అనేది స్వీకరిస్తారు. నా నేమ్ సాత్విక రెడ్డి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ ఫేమస్ అని విన్నాను రొట్టెల పండుగ. ఎట్లా అంటే మా రిలేటివ్స్ హౌస్ రొట్టె తీసుకున్నారు, సో వాళ్ళు ఇల్లు కట్టారు. అట్లానే మ్యారేజ్ రొట్టె తీసుకున్నారు, వాళ్ళు కూడా ఇట్లా మ్యారేజ్ చేసుకున్నారు. సో అలా వినేసి రియల్ అనుకొని వచ్చాము. అండ్ ఇక్కడ మేమైతే ఇప్పుడు ప్రస్తుతానికి స్టడీ రొట్టె తీసుకున్నాము. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. అందరూ రియల్ అవుతాయి కోరికలు అన్నారు, సో అందుకని వచ్చాము. నమస్తే, నా పేరు ఆయిషా అండి. నేను ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి వచ్చాను. నేను లాస్ట్ 4 years బ్యాక్ ఇక్కడికి వచ్చాను. సో ఫస్ట్ టైం వచ్చాను. సో అప్పుడు నాకు ఒక పాప ఉండింది. సో మగ పిల్లోడు లేడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏదైతే మొక్క అనుకున్నాను, నాకు ఒకరు రొట్టె ఇచ్చారు. సో నేను అది తీసుకున్నాను. అలాగే నాకు మగ పిల్లడు పుట్టాడు. సో అప్పుడు నేను వాళ్ళకి ప్రామిస్ చేశాను 116 రొట్టెలు పంచాలని. అదే విధంగా ఈ రోజు నా మొమ్మునైతే నేను ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాను. మేము తెనాలి నుంచి వచ్చామండి. నేను 7 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు ఇంత డబ్బాలో మనీ పెట్టించారు. అప్పటి నుంచి నాకు చాలా బాగా కలిసి వచ్చింది. అలానే మా పిల్లలు కూడా మంచిగా చదువుకుంటున్నారు. ప్రతి సంవత్సరం విదేశాల్లో చదువు అయిపోయింది, ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాం. భగవంతుడి దయ వల్ల చాలా అంటే చాలా బాగుంది ఇక్కడికి వచ్చాక మాకు. నమస్తే అండి, మేము తెనాలి గుంటూరు జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాము. మాకు ఈ రొట్టెల పండుగ గురించి మా పాప నాకు మా అమ్మగారు పిల్లలు పుట్టలేదని చేశారని 19 years బ్యాక్ తీసుకొచ్చింది. ఆ రొట్టెని ఇంతవరకు చెల్లించలేదు. ఎప్పుడెప్పుడు తీసుకెళ్తావా అని నన్ను మా అమ్మగారు అడుగుతూ ఉన్నారు. సరే అని చేశారని ఈ సంవత్సరం కుదిరింది. కారు వేసుకొని పనిమాల కారు వేసుకొని వచ్చల్లా మేము రొట్టె చెల్లించాము. హాయ్, మీరు ఎక్కడి నుంచి? బంగన్పల్లి. ఓకే, బనగానపల్లి నుంచి ఎన్ని డేస్ క్రితం బయలుదేరారు? 2 days. ఓకే, ఇక్కడ నెల్లూరులో రోటీ ఫెస్టివల్ జరుగుతుందని మీకు ఎవరు చెప్పారు? ఇన్స్టాగ్రామ్ లో చూసినాం. ఓకే, ఇప్పటి వరకు ఎన్నిసార్లు విజిట్ చేశారు? సెకండ్ టైం. ఇప్పటి వరకు ఏ రోటీలు పట్టుకున్నారు? చదువుది ఒకటే. ఈ ఫెస్టివల్ ఎలా ఉంది, మీకు నచ్చిందా? బాగా నచ్చింది. ఒక్కసారి వస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఓకే, దర్గాని విజిట్ చేశారా? 5 जने आए हमें, पहले टाइम आए को तो अब आको 40 जने हो गए हमें। उतना फेमस चलता है यहाँ, लेकिन वो 10 जने को भी अच्छा छुआ, हमारे को भी अच्छा छुआ उसमें। अब फिर दूसरे ने अब 30 जने थोड़ी बढ़ को आ गए हमें, 40 जने हो गए पूरे हमें। अच्छा चलता है, अल्लाह क्वालिटी। हाँ, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చదువు రొట్టె కాడి నుంచి ఉద్యోగ రొట్టె, సంతాన రొట్టె, హౌసింగ్ రొట్టె, ఎవ్రీథింగ్ మీ భక్తుల యొక్క కోరికలకు తగిన విధంగా ప్రతి ఒక్క రొట్టె అనేది ఇక్కడ సర్వసాధారణంగా దొరుకుతూనే ఉంటుంది. కానీ మనకు కావాల్సిన రొట్టెలన్నీ ఇవైతే కాదు. యాక్చువల్లీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మన సొంత ఆలోచనల కోసం నేను ఎప్పుడు అడిగింది ఏదీ లేదు. బట్ కానీ మనకు కావాల్సిన రొట్టె అయితే అటుపక్క ఒక రొట్టె అయితే ఉంది. దాన్ని మీకు చూపిస్తాను అసలు ఏ రొట్టె ఏందనేది. ఇది నా కోసం కాదు, మనందరి కోసం. ఓకేనా, చూపిస్తాను వచ్చాయి. ఇక్కడ బారా షహీద్ పండుగ, రొట్టెల పండుగ వద్ద ప్రపంచం శాంతిగా ఉండాలి, ఈయన దయ వల్ల, ఈయన దువా వల్ల అని నేను ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి రొట్టెలు పంచుతున్నాను. పంచడం యొక్క ఉద్దేశం అంటే ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే జాతి, కుల, మత భేద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వస్తారు. వాళ్ళ కోరికలను ఈ స్వర్ణాల చెరువు వద్ద, ఈ చెరువుకున్న మహిమ మరియు బారా షహీద్ వారి యొక్క దయ వల్ల ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ మంచి ధర్మ కార్యాన్ని నేను ఒకసారి ఆలోచించాను. నాకు ఒక ఆలోచన తోచింది, ప్రపంచ శాంతి రొట్టె ఇవ్వాలనుకున్నాను. ప్రపంచంలో బాగుండాలని కోరుకోవడంలో తప్పు లేదు, దాన్ని నేను కోరుకున్నాను. ఎందువల్లంటే గాజా ఇలాంటి యుద్ధాలలో ప్రజలే పీడితులైతారు. ఎన్నో జీవరాశులు, ఎంతో నష్టాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అలాంటివన్నీ రానికుండా, అలాంటివన్నీ కానికుండా వీళ్ళ దయ, బారా షహీద్ వారి దయ ఉంటుందని నేను ఆశిస్తున్నాను. బారాసాయి దర్గాలో మన సింహపురి గడ్డ మీద జరిగే అటువంటి అత్యద్భుతమైన ఫెస్టివల్స్ లో మన రొట్టెల పండుగ అనేది చాలా ఫేమస్. అందరూ కూడా తప్పకుండా అయితే ఈ దర్గాను విజిట్ చేయండి. అందరూ కూడా మన ఈ నెల్లూరు చెరువులో అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. అలాగే ఇక్కడ రొట్టె మార్చండి, అలాగే మీ కోరికలన్నీ తీర్చుకోండి. ఇవన్నీ భక్తుల యొక్క విశ్వాసాలు మరియు నమ్మకాలు.
నమ్మకాలు మూఢనమ్మకాలుగా మారనంత వరకు ఎలాంటి ప్రమాదం అయితే ఉండదు. నమ్మకానికి మూఢనమ్మకానికి చాలా పెద్ద వ్యత్యాసమే ఉంది. నమ్మకాలు వ్యక్తి యొక్క ఆలోచనల్ని, ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళగలిగితే, మూఢనమ్మకాలు నాకన్నా మీకే బాగా తెలుసు ఎంతవరకు తీసుకువెళ్ళగలుగుతాయో. ఈ రొట్టెల పండుగల్లో భక్తుల యొక్క నమ్మకాలను చూపించే చిన్న ప్రయత్నమే ఈ వీడియో. ये साल दरगाह का जो भी है, आज संदल का दिन है, यहाँ आने वालों में हम मजबूर लोग को भी देखे, बूढ़े लोग को भी देखे, ज़ईफ लोग को भी देखे और छोटे छोटे बच्चे को लेकर आने वालों को भी देखे। यहाँ पे बरसात हुआ, बरसात में भी आए, धूप तेजी रहा, धूप तेजी में भी आए। मतलब यहाँ आने वाले जो भी है नॉट ओनली आंध्र प्रदेश से है, यहाँ पे आने वालों में हर तरह की स्टेट से है, यानी तमिलनाडु, कर्नाटक, सभी लोग यहाँ जो भी आते हैं, जो इस शादी का रोटी लेके लिए आते हैं और जो औलाद की रोटी के लिए आते हैं, जो पढ़ाई की रोटी के लिए, जिस तरह जहाँ पे जितने भी रोटियां हैं लेने की नियत रखकर इस बारह शहीद का फैज हासिल करते हुए यहाँ पर आते हैं। आप देख सकते हैं यहाँ पे लोग कितना आबादी में है। अब तमाम लोग इन आने वालों में से जो भी इस साल आए वो लास्ट ईयर जो भी रोटी लेकर उनका दुआ कंप्लीट होने के बाद यहाँ आकर दूसरों के रोटी देते। यही जारिया 12 शहीद का आस्थाने पर चलता रहा है। ये साल जो रोटी लिए हैं या शादी की रोटी या कोई भी रोटी, नेक्स्ट ईयर वो रोटी दूसरों को देते हैं। इस तरह यहाँ हजारों की तादाद में हर तरह की स्टेट से यहाँ पर आकर इस 12 शहीद का फैज हासिल करने के लिए यहाँ पे आते हैं। अस्सलाम वालेकुम या रहमतुल्लाहि व बरकातुहू। मैं शाहुल हमीद 12 शहीद दर्गा ముజావర్ని ఈ రొట్టెల పండుగ అంతంత వైభవంగా ప్రారంభమయ్యి ఈ రోజు రెండో రోజు జరుగుతుంది. ఈ రోజు ముఖ్యమైన రోజు గంధ మహోత్సవం జరుగుతుంది. ఎన్నో భక్తులు, ఎన్నో వేల మంది భక్తులు, ఎన్నో లక్షల మంది భక్తులు ఎదురు చూసే కొన్ని నెలల నుంచి ఎదురు చూసి ఈ రోజు వచ్చి తమ కోరికలు తీర్చుకోవడానికి, స్వామివారి గంధ మహోత్సవం చూడడానికి ఎంతో తండాలుగా తరలి వస్తున్నారు. ఈ రోజు రాత్రి 10 గంటలకి కోటమిట్ట అమియానియా మస్జిద్ నుంచి బయలుదేరి మన దర్గా మిట్ట ఈద్గా దగ్గర వచ్చి అక్కడ కొద్దిసేపు స్టే చేసి దాని తర్వాత మళ్ళా దర్గాలో ఎంట్రీ అవుతుంది. గంధ మహోత్సవం 2 గంటలు వస్తుంది. ఆ 2 గంటలు అనేది 8 గంటల సేపు దాకా భక్తులు ఆ గంధం కోసం ఎదురు చూడడం, చిన్న పిల్లకాయల్ని పెట్టుకుని పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని లేకుండా అందరూ ఎంత లేట్ అయినా సరే దానికోసం ప్రత్యేకంగా నిలబడి దాన్ని దర్శించుకొని గంధం ఎక్కిన తర్వాత మళ్ళా క్యూలో వచ్చి తమ కోరికలు చెప్పుకొని రొట్టెలు తీసుకోవడం రేపు జరుగుతుంది రొట్టెల పండగ. మతాన్ని బట్టి దైవం పేరు మారుతుందేమో, ఎందుకంటే సృష్టికర్త ఆ పైవాడే కాబట్టి. దేవుడంటే నమ్మకం, ఇది నీలోనూ నాలోనూ ఉంటుంది. లేదా నువ్వు ఎదుటి మతాన్ని తిట్టి నీ మతాన్ని తిట్టడానికి ఒక అవకాశాన్ని ఇస్తున్నావా? ఏమో మరి. అన్ని మతాలు ఒక్కటిగా జరుపుకునే మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే మన వినాయక చవితి ఇలాంటి రొట్టెల పండుగలు మరెన్నో రావాలని కోరుకుంటూ అన్ని మతాలు కలిసి జరుపుకోవాలని ఆశిస్తూ మీ బాలమురళి కృష్ణ. ఇక ఉండనా మరి.